దురంధర్ సినిమా విడుదల తర్వాత పాకిస్తాన్లో ఎవరికీ కంటి మీద కునుకు ఉండట్లేదు. ఎవరిని చూసినా ఇండియన్ ఏజెంట్ ఏమో అని అనుమానిస్తున్నారు. దురంధర్ చూశాక పాకిస్తాన్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం. ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఇండియన్ ఏజెంట్లేమో అన్న భయం వేస్తోందని ప్రముఖులు కూడా చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆ దేశంలో భారత్పై ఫోబియా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. రోడ్డు పక్కన అడుక్కునే బిచ్చగాడి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరిని విచారించాలనే డిమాండ్ వచ్చిందంటే ఇండియా టెన్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భయానికి ప్రధాన కారణం దురంధర్ మూవీలో చూపించిన గూఢచారి నెట్వర్క్. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఏ స్థాయిలో చొచ్చుకుపోయింది, దశాబ్దాలుగా పాకిస్తానీయులుగా చలామణి అవుతూ భారత ఏజెంట్లుగా ఎలా పనిచేస్తున్నారనే దానిపై ఈ సినిమా కళ్లకు కట్టింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయ నేతలు, సైనిక వర్గాల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం పోతోంది. తమ మధ్య ఉంటూ తమ రహస్యాలను భారత్కు చేరవేస్తున్న ఇన్సైడర్స్ ఎవరా అని వెతికే పనిలో ఉన్నారు. రాజకీయంగా కూడా ఈ సినిమా పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలు, ప్రభుత్వ అనుకూల వర్గాలు ఒకరినొకరు ఇండియన్ ఏజెంట్లుగా ముద్ర వేసుకుంటున్నారు. ఒకప్పుడు కేవలం యుద్ధాలకే పరిమితమైన భారత్ పాక్ వైరం ఇప్పుడు సైకలాజికల్ వార్గా మారింది. భారత్ తన గూఢచారి వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ను లోపలి నుంచే బలహీనం చేస్తోందనే భయం అక్కడి పాలకులను నిద్రపోనివ్వడం లేదు. ఒక భారతీయ సినిమా పాకిస్తాన్లో ఇంతటి అలజడి రేపడం చిన్న విషయం కాదు. నిజానికి ఈ మూవీని పాక్లో బ్యాన్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి చూడని వారు లేరు. ఇది కేవలం సినిమా ప్రభావమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో భారత్ సాధిస్తున్న దౌత్య, వ్యూహాత్మక విజయాలపై పాకిస్తాన్లో నెలకొన్న అసహనానికి నిదర్శనం. ఎవరిని చూసినా భారతీయుల్లా కనిపిస్తున్నారనే ఆందోళనలో పాకిస్తాన్ ఉంది అంటే అది భారత నిఘా వ్యవస్థ సాధించిన మానసిక విజయంగా చెప్పుకోవచ్చు. ఈ అనుమానం మరింత పెరిగిపోతే పాకిస్తాన్లో వ్యవస్థలన్నీ ఘర్షణలకు దిగే అవకాశాలున్నాయి. మొత్తానికి దురంధర్ సినిమా పాకిస్తాన్లో భయాన్ని మరింత పెంచింది. ఒకరిపై ఒకరికి అనుమానం పెరగడం అక్కడి పరిస్థితిని కఠినంగా మారుస్తోంది. ఇది కేవలం సినిమా ప్రభావమా లేక మానసిక యుద్ధమా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ అనుమానాలు ఇంకా పెరిగితే దేశంలో అస్థిరత కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం 9+ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.